ఇన్ని చూసిన తర్వాత కూడా అడగచ్చా అంటే మీ నోటి నుంచి విందామని ఒక రకంగా అన్ని అందులో మొత్తం అన్ని నాన్ వెజ్ యాక్చువల్లీ బోల్డ్ అని వెరైటీలు ఉన్నాయి. అసలు 1% కూడా వెజిటేరియన్లు కూడా రావాలి కదా వస్తారు. అవి కూడా ఉంటాయి. మనకంటూ గూగుల్లో 4 పేజీలు ఉండాలంటే ఏదో ఒకటి చేయాలరా. నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి, సెలబ్రిటీ అయి ఉండాలి. ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టండి ఈజీ కాదా? నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా? మస్తు మాసు మైలేజ్ ఉంది. నీకు భయం లేదా? దాంతో పెద్దగా పరిచయం లేదు. చేతకాక ఛాన్స్ లేక. తమన్నా, మీ దగ్గరికి ఈ సినిమా వచ్చినప్పుడు మెయిన్ రీజన్ ఏంటి? స్క్రిప్ట్ విన్నారా, లేదా అసలు రవితేజ గారితో ఓకే చాలా కాలం తర్వాత అవుతోంది అని ఓకే చేసేసారా? హౌ ఇట్ హ్యాపెండ్? See, there are 2 things for this. One is I have worked with Sampath before. రచ్చాలో పనిచేసాం. అండ్ ఫస్ట్ టైం ఆయన రచ్చా నరేట్ చేసేటప్పుడు నాకు ఇమీడియట్గా ఐ లైక్ ద స్క్రిప్ట్ అండ్ ద వే హీ నరేటెడ్. అండ్ దట్ టైమ్ హీ వాజ్ వే మోర్ న్యూ. అంటే రచ్చా ఆఫ్ కోర్స్ గాట్ హిమ్ అ లాట్ ఆఫ్ ఫేమ్. దాని ముందు he had done one film before Racha. One film. ఏమైంది? Yeah, so that was his first film. And but overall, see, a director is the captain of the ship. And ఆయనకున్న కమాండ్, ఆయనకున్న సెన్సిబిలిటీ. See, commercial films I feel are the most difficult to make. నిజమే. ఒక చాలా సబ్జెక్ట్తో, డిఫరెంట్ సబ్జెక్ట్తో అప్పుడప్పుడు అది ఈజీ అన్ని వేయాలి, దాంట్లో అన్ని ప్రాపర్గా కుదరాలి. బట్ కమర్షియల్ ఫిల్మ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇన్ ఎనీ జానర్, బీ ఇట్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్. సో కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. కానీ సంపత్కి హీ హ్యాస్ సమ్ జడ్జ్మెంట్ ఆఫ్ కమర్షియల్ సెన్సిబిలిటీ. అది ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు. అది ఎక్స్ ఫ్యాక్టర్. ఏముంటుంది దానికి సమాధానం నా దగ్గర లేదు. సో ఐ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ హిమ్. అండ్ ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు దట్ హీఈస్ డూయింగ్ దిస్ ఫిల్మ్. Actually, I was on board that time, and of course, I was very happy to know it's Ravi's film, because I've been wanting to work with Ravi since very long, very long. And adi kudarledu. Actually kudarle, yeah, kudarle. And I genuinely wanted to work with him. Idi first cinema, and I hope anukuntunnanu, I hope mundu inka chala punch chestam together. And I feel like we as actors, like I keep telling him, I want to do something really like fancy, some other kind of script with you, because I think he's such an amazing actor. Ante of course Mass Maharaja, there is for all his fans, but I want to do some crazy script with him, because I think actually it will work. We need to do something really crazy. She was very energetic, anni baga chestindi, and she make faces too good, so it will definitely work. Sometimes she mala old heroine Juhi Chawla telusu kada, she's very good at comedy, because apart Shah Rukh and Amir Khan, they given a statement that our comedy improved because of Juhi. Sure. She's very that chulbuli kind of, animated, very animated. She can do, I'm sure. Immediate, quick. Yeah, quick. Spontaneity undi baga. There's a lot of nonsense inside us. That's it. That comes out on లోపల చాలా కోతితనం ఉంది, అది బయటకు వస్తుంది అంతే. And we get paid for it. రవితేజ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇంకా బయటకు వస్తుంది ఈజీగా. రావాలి, because that's the best part of being human. I mean, it's the energy of life. So అసలు మీకు ఆలోచన వచ్చిందంటేనే మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు అలాంటి మళ్ళీ స్క్రిప్ట్ తీసుకుని వస్తారా అని. అవసరం definitely. Yeah, I hope so. I really hope so. I hope everybody, all the directors and every script as well. Definitely, awesome. ఆడవాసం తెలియకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసినోడివి నువ్వేంటా నాకు చెప్పేది? హాస్యం సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. నేను సపోర్ట్ తో పైకి వచ్చినోని కాదు, సోలోగా పైకి వచ్చిన వాడిని. వాడు టైగర్, బెంగాల్ టైగర్. అది జాతీయ జంతువు, ఇది జాతి జంతువు.
నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు. మేక్ అన్ ఆర్డర్. గెట్ రెడీ టు ఫేస్. సో ఈ స్టోరీ మీకు ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు ఏంటి మెయిన్ ఎలిమెంట్ ఈ స్క్రిప్ట్ ని ఓకే చేయడానికి కారణం ఏంటి? అంటే ఒకటి ఇప్పుడు సంపత్ మంచి స్టోరీ టెల్లర్, తన కథ చెప్పేయడం, ఒక క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి, గమ్మత్తులు ఉన్నాయి కొన్ని. సో అందుకే నాకు నచ్చింది. సో దీంట్లో ఏంటంటే 2 హీరోయిన్స్, మంచి సాంగ్స్, మంచి యాక్షన్, మంచి సీన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఒక నాన్ వెజ్ ఫుల్ మీల్స్ లాగా అనుకోండి అని మేము నమ్ముతున్నాం. రేపు చూడాలి. నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి? నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ని చూసిన తర్వాత కూడా అడగచ్చా అంటే మీ నోటి నుంచి విందామని ఒక రకంగా అన్ని అందులో మొత్తం అన్ని నాన్ వెజ్. యాక్చువల్లీ బోల్డ్ అని వెరైటీలు ఉన్నాయి. అసలు 1% కూడా వెజిటేరియన్లు కూడా రావాలి కదా. ఒకసారి అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఉంటాయి. ఈ సినిమా మీరే అన్నారు అన్నీ ఒక సినిమాలో కుప్పించడం జరగదు, కొన్ని మెయిన్గా బాగుండాలి అంతే అని. అలా ఈ సినిమాలో ఏవి ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి? అదే ఎంటర్టైన్ చేస్తుంది. అది నా నమ్మకం. ఎమోషన్ ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ వన్ కైండ్ ఆఫ్ కైండ్ కాదమ్మా, ఎన్ని కలవాలి కదా, అన్ని కలిస్తేనే నీకు బాగుంటుంది అంతే కదా. సెపరేట్ లాంగ్వేజ్ ఉంది రో, బొమ్మకే మస్తు మాసు మైలేజ్ ఉంది రో, ఆ పంచులోన పవర్ఫుల్ పంచ ఉంది రో. వీడో తుంటరోడు, వీడో మెంటరోడు, గుడ్డు బ్యాడు లాంటి లెక్కలేమి అంటరోడు. అండ్ తమన్నాస్ రీసెంట్ హిట్ బాహుబలి లో మీరు చూసే ఉంటారు. మీరు తమన్నాకి చెప్పాల్సినవి అదే మీరు చూస్తారు అండ్ తమన్నాకి చెప్పాల్సినవి కూడా చెప్పుంటారు ఆల్రెడీ చూసిన మీ రెస్పాన్స్ని మాతో కూడా షేర్ చేసుకుంటే. అసలు అవంతిక అసలు దాంట్లో ప్రత్యేకంగా చెప్పాలా, మెయిన్ నాకు వెంటపడి సాంగ్ ఉంది కదా అది. అండ్ ఇక్కడ ఈ క్యారెక్టర్ ఆ డీ గ్లామర్ చేసి కొంచెం అమ్మో నాకైతే అలా అనిపించింది. ఫస్ట్ ఆ వాక్ చేస్తున్నా కొడుతున్నా సరే, ఎస్పెషలీ దట్ వన్. తెలుసు కదా మీరు రాజమౌళి సార్తో పంచు కదా, అది నేను కాదు కదా, అది రాజమౌళి కదా. యాక్చువల్లీ రాజమౌళి యాక్చువల్లీ some films you just should not take any credit for because it's somebody else who has done all the homework, all the work. అంటే కాదు అవంతిక దట్ దిస్ రెబల్ క్యారెక్టర్ ఉంటుంది కొంచెం సీరియస్ క్యారెక్టర్, అది రాజమౌళియే. బట్ అవంతిక ఇస్ నాట్ రాజమౌళి, దట్స్ తమన్నా. సూపర్. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పేరుకి తగ్గట్టుగా ఉంటుంది క్యారెక్టర్ అనిపించింది నాకు. ఫస్ట్ టైం మనకి టీజర్ కింద తన స్టిల్ వచ్చి అవంతిక అనగానే ఆ పేరు తగిన ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ స్క్రీన్ లో చూసినప్పుడు అనిపించింది నాకు. ఈ క్యారెక్టర్కి ఈ పేరే కరెక్ట్ అని అనిపించింది నాకు. సో ఫైనల్లీ మీరిద్దరూ కలిసి వర్క్ చేశారు అండ్ ఇట్స్ గోయింగ్ టు అంటే ఒక బ్లాస్ట్ లాగా సినిమా అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ఇద్దరికి హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ.